ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి వకర్ స్థానంలోకి ఇంకో కొత్త ఆర్మీ చీఫ్ రాబోతున్నారు. దానికోసం అమెరికా సపోర్ట్ కోసం కూడా బంగ్లాదేశ్ వెళ్ళింది. అంటే అంతటి స్థాయిలో లాబింగ్ జరుగుతోంది. యూనోస్ ఆయన ఏం చేయాలనుకున్నారంటే కమ్రుల్ హసన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆర్మీ చీఫ్గా నియమించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వకార్ ఈ రకంగా ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ కూడా ఉంది. అంటే తన పొజిషన్ని కాపాడుకోవడం కోసం ఆర్మీ మొత్తాన్ని కూడా యూనోస్ వైపుగా తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడా, లేకుంటే పబ్లిక్ కూడా ఆర్మీకి సపోర్ట్గా ఉన్నారు. అంటే పబ్లిక్ సపోర్ట్ ఎంత మేరకు ఉంది ఈ యూనస్ ప్రభుత్వాన్ని తొలగించడం కోసం వకార్కి? అంటే మహమ్మద్ యూనిస్ ఇస్లామిస్టు, ఆయన కాస్త ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తారు, రెచ్చగొట్టేలాంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అందులో భాగంగానే షేక్ హసీనా పారిపోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడున్న ప్రజలంతా కూడా యూనిస్ చేసినటువంటి వ్యాఖ్యలకు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు ఆగ్రహావేశాలతో బయటకు వచ్చారు, విధ్వంసం సృష్టించారు. ఒక వర్గం పైన, ముఖ్యంగా హిందువుల పైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ రాను రాను ప్రజలు రియలైజ్ అయ్యారు అక్కడ జరుగుతున్న పరిణామాలు. మొత్తం బంగ్లాదేశ్లో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులన్నీ కూడా భారత్కి ఎగుమతి జరుగుతూ ఉంటాయి. వాటి నిలుపుదల ఆగిపోవడంతో వాటిని ఉత్పత్తి చేసేటువంటి వారు, దాని ద్వారా ఉపాధి పొందేటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి మహమ్మద్ యూనిస్ ప్రధాని పైన. సో అప్పుడే ప్రజా వ్యతిరేకత చూరగొంటున్నారు అతి తక్కువ సమయంలోనే. త్వరలోనే బంగ్లాదేశ్లో కూడా తీవ్ర సంక్షోభం రానుంది దానికి సంబంధించి. సో దానిని తప్పించుకోవడానికి, ఏకచక్రాధిపత్యంగా ఉండడానికి వకార్ను తప్పించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. దాంట్లో భాగంగానే భద్రతా సలహా సంబంధించినటువంటి ఒక వ్యక్తిని నియమించడము, మొత్తం చెప్పు చేతుల్లోకి తీసుకునేలాగా, చైనాకు అమ్ముడుపోయేలాగా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ రీసెంట్గా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పరిణామాలు, వాళ్ళ మూమెంట్ గమనిస్తూ ఉంటే మహమ్మద్ యూనిస్ తీసుకుంటున్న చర్యలు, స్టేట్మెంట్సు, చైనాతో ఒప్పందాలు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, దేశంలో ఆ పరిస్థితులను గమనిస్తూ ఉంది, ప్రపంచం కూడా గమనిస్తూ ఉంది, అంతర్జాతీయంగా కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే ఈ మానవతా కారిడార్ అనేటువంటిది కూడా చర్చకు వస్తూ ఉంది. మానవతా కారిడార్ అంటే ఏంటంటే రెండు దేశాలు ఒప్పుకోవాలి, ఇటు భారత్ ఒప్పుకోవాల్సి ఉంటుంది, బంగ్లాదేశ్ ఒప్పుకోవాల్సి ఉంటుంది. మానవతా కారిడార్ అంటే దానికి సంబంధించి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు, యుద్ధం జరిగినా ఇంకేదైనా పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కారిడార్ ద్వారా జనాలను రవాణా చేయడానికి, సరుకులు రవాణా చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఐక్యరాజ్య సమితి ఈ అనుమతితో ఇది నిర్మిస్తారు. కానీ భారత్ ఒప్పుకునే పరిస్థితి లేదు ఇప్పట్లో సిచ్యువేషన్. కాబట్టి దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. మహమ్మద్ యూనిస్ నిర్ణయాలు ప్రస్తుతం దేశాన్ని పురోగమించేలాగా, వెనుకకు తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు ఉన్నాయనేటువంటిది ఆర్మీ చీఫ్ వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తాం. త్వరలోనే ఒక తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది బంగ్లాదేశ్లో. రైట్ మరు. సో మొత్తం మీద బంగ్లాదేశ్లో ఒక అల్లకల్లమైనటువంటి వాతావరణం మరోసారి నెలకొని, గతంలో మాదిరిగానే మరోసారి తిరుగుబాటు మొదలైంది. అయితే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడైనటువంటి షేక్ హసీనా అక్కడ ఉన్నటువంటి కొంత తిరుగుబాటు కారణంగా దేశం వదిలి పరుగులు తీశారు. అక్కడటువంటి విద్యార్థులు ఎవరైతే తిరుగుబాటు చేశారో, రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాడారో వారంతా కలిసి, అది మతాలకు సంబంధించి, రిలీజియస్ సంబంధించి అనేక రకాల యుద్ధాలు కొనసాగాయి. కేవలం ఒకటేమీ కాదు. అటువంటి నేపథ్యంలోనే ఆర్మీ కూడా వాళ్ళకి సపోర్ట్ అందించింది. షేక్ హసీనా అక్కడి నుంచి పరుగులు పెట్టింది, ఏకంగా దేశం వదిలి బయటకు వచ్చేసింది. అక్కడ ఎవరు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రసక్తి లేదు. అటువంటి సిచ్యువేషన్. కొన్ని లక్షల మంది ఒకేసారి రోడ్లపైకి వచ్చారు. కానీ 1 లక్షల మంది ఒకేసారి ఏకంగా షేక్ హసీనా నివాసానికి వెళ్ళిపోయారు. తన ఇంట్లోకి చొరబడ్డారు, తనని విలువైనటువంటి వస్తువులను ధ్వంసం చేశారు. కట్టుబట్టలతో పరుగులు పెట్టి ఏకంగా భారతదేశానికి వచ్చింది షేక్ హసీనా. ప్రస్తుతం భారతదేశ రక్షణలోనే షేక్ హసీనా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఏర్పడిందే మహమ్మద్ యూనోస్ అనేటువంటి ప్రభుత్వం. ఈయన ఇక్కడ కనిపించిన వ్యక్తి మహమ్మద్ యూనోస్. ఈయన ప్రభుత్వం ఏర్పాటైంది. దానికి ఆర్మీ కూడా సహకరించింది. ఎందుకంటే ఏకంగా ఒక దేశ అధ్యక్షుడే పరుగులు పెట్టారంటే దేశ విపత్కర పరిస్థితులు ఎట్టబడుతుంది. కాబట్టి అటువంటి సినారియో మేరకి అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆర్మీ కూడా చాలా కీలక పాత్ర పోషించి, ఆర్మీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్మీ చీఫ్ వకార్ ఆయన సహకరించి ఏకంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే సుమారుగా అటు ఇటుగా ఏడాది కావస్తోంది మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పాటై కూడా. ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ ఏమైపోయారంటే కంప్లీట్గా ఆయన ఒక మతానికే పరిమిత రకంగా అయిపోయారు. ఇస్లామీకరణ కోసం చైనాతో చేతులు కలపడాలు, పాకిస్తాన్తో చేతులు కలపడాలు, పాకిస్తాన్తో బంగ్లాదేశ్ని విడిపోవడం కోసం మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ని ఒక ప్రత్యేక దేశంగా చేయడం కోసం మనం ఉపయోగపడ్డాం. అంటే భారతదేశం కొంత సహకరించింది. భారతదేశమే అసలు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం సహకరించింది భారతదేశం. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ దొంగలంతా కలిసి మళ్ళీ చేతులు కడుతున్నారు, జత కడుతున్నారు. బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్ చేతులు కడుతోంది, బంగ్లాదేశ్ మళ్ళీ చైనాతో చేతులు కడుతోంది, బంగ్లాదేశ్ సౌదీతో, బంగ్లాదేశ్ టర్కీతో. ఈ రకంగా ఇస్లామీకరణ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఎప్పుడైతే డిప్లొమాటిక్గా ఉండాలి, డెమోక్రటిక్ రూల్ రావాలి, ఇక కేవలం ఇది ఏర్పడిందంతా కూడా ఒక అత్యవసర సమయంలో ఏర్పడే ఎమర్జెన్సీ గవర్నమెంటే కాబట్టి, ఇంట్రీమ్ గవర్నమెంటే కాబట్టి, మధ్యంతర ప్రభుత్వమే కాబట్టి దీన్ని పూర్తిగా
తొలిగా పక్కకు పెట్టేద్దాం, జనరల్ ఎలక్షన్స్ ఎట్లయితే వస్తాయో ఎలక్షన్స్ ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆర్మీ చీఫ్ వకార్ అడగడంతో, ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి వకార్ అడగడంతో ఆయన ఒక్కసారిగా ఎన్నికలు లేవు, ఏం లేవు, ఇక ఉంటే ఉన్న రోజులు నేనే ఉండాలి, అవసరమైతే నీ పోస్టే తీసేస్తాన చందంగా కమ్రుల్ హసన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ వకార్ కనిపించేటువంటి ఈ వకార్ స్థానంలోకి తీసుకొచ్చేందుకు యూనస్ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వకార్ ఆర్మీ చీఫ్ ఇక్కడ కనబడుతున్నా కదా, ఈయన స్థానంలోకి కమ్రుల్ హసన్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకోవడం కోసం యూనస్ ప్రయత్నం చేస్తూ ఉంటే ఏకంగా తన పొజిషన్కే పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతోంది, తన పొజిషన్కే గ్యారెంటీ లేదని చెప్పి వాహించినటువంటి వకార్ దేశం మొత్తాన్ని మరోసారి ఐక్యం చేసి ఆర్మీ పర్సన్స్ మొత్తం అలర్ట్ చేసేసి నేవీ త్రివిధ దళాలను అలర్ట్ చేశాడు. నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ముగ్గురు అలర్ట్ చేసేసి పూర్తిగా ఇస్లామీకరణ వైపుగా వెళ్తున్నటువంటి యూనస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చైనా దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ కూడా యూనస్ యొక్క తీరు నచ్చక వారంతా కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యారు. సో దేశ ప్రజలు మొత్తం కూడా యూనస్ ప్రభుత్వానికి ప్రస్తుతం వ్యతిరేకంగానే ఉన్నారనేటువంటి భావనలో వకార్ ఉన్నారు. అందుకే ఆయన రష్యా దగ్గరికి వెళ్ళిపోయారు. రష్యా సహాయం అడుగుతూ, రష్యా మీ సహాయం కావాలి, బంగ్లాదేశ్లో మళ్ళీ ఒకసారి మారణహోమం సృష్టించే అవకాశం ఉంది, యూనస్ ఎట్టి పరిస్థితుల్లో వినకుండా శత్రు దేశాలతో చేతులు కలుపుతున్నాడు, అటువంటి యూనస్ని డెఫినెట్గా మనం అంతమొందించాల్సిందని చెప్పి వకార్ రష్యాను అడగడంతో పుతిన్ కూడా దానికి అంగీకరించి నేవీ దళాల్ని బంగ్లాదేశ్ వైపుగా మోహరించి ఉంచాడు. సో ఇక్కడ మనకు కనబడేస్తున్న ఒక అంశం, రష్యా భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి దేశం, ముఖ్యంగా కళ్ళు మూసుకొని కూడా భారతదేశం ఒక దేశాన్ని నమ్మొచ్చు అనుకుంటే కనుక అది రష్యానే. రష్యాతో మనకు సత్సంబంధం అనేది తెలిసిందే. సో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అక్కడి ఆర్మీ చీఫ్ రష్యా దగ్గరికి వెళ్ళిపోయి మీ సహాయం కావాలి, యూనస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని చెప్పేటువంటి అడిగేటువంటి నేపథ్యంలో రష్యా సహకారం అందిస్తోంది అని అంటే రేపటి రోజున యూనస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టిన తర్వాత అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా భారతదేశంతో మళ్ళీ సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ మానవతా క్యాడర్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మొహమ్మద్ యూనస్ ఉన్నారట. అంటే ఏంటి, మనకున్నటువంటి అస్సాం, తర్వాత మేఘాలయ, ఈ ప్రాంతాలు ఏవైతే బంగ్లాదేశ్ బార్డర్ షేరింగ్ ప్రాంతాలు ఉన్నాయో, అయితే బంగ్లాదేశ్ బార్డర్ షేరింగ్ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఒక మానవతా కారిడార్, అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి బంగ్లాదేశ్లో, అటువైపు నుంచి మన వైపు నుంచి సామాగ్రి వెళ్ళడం కోసం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏమైనా వస్తువులు వెళ్ళడం కోసం కానివ్వండి, వలసదారులు వెళ్ళడం కోసం కానివ్వండి, ఏర్పాట్ల కోసం మాకు కొంత అవకాశం కల్పించండి అని చెప్పి, అదంతా కేవలం ఇరు దేశాల మధ్య ఒప్పందమే కాదు, యునైటెడ్ నేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ అటువంటి ఒక కారిడార్ కోసం, ఏర్పాటు కోసం మొహమ్మద్ యూనస్ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక అల్లకల్లమైనటువంటి వాతావరణం సృష్టించి మళ్ళీ ఇక్కడ వలసదారులని, రోహింగ్యాలని పెంచడం కోసం ఆలోచనతో మొహమ్మద్ యూనస్ ఉండి ఒక మతానికే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వకార్ భావించి ఏకంగా వకార్ ఏం చేస్తున్నారంటే రష్యా సపోర్ట్తో ఇప్పుడు యూనస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చబోతున్నారు. కనీసం ఒక మహిళగా ఉన్నారు కాబట్టి షేక్ హసీనాకి భారత ప్రభుత్వం, భారతీయులుగా మన సాంప్రదాయాలు, మనకున్నటువంటి సంస్కృతులు కొంత మనల్ని కట్టిపడేస్తున్నాయి, అనేక రకాలుగా మనం వాటికి స్టిక్ అయి ఉన్నాం కాబట్టి ఒక మహిళగా షేక్ హసీనాకు గౌరవం ఇచ్చి ఆమెను కాపాడగలిగాం, ఇక్కడ రక్షణ కల్పించగలిగాం. కానీ యూనస్ లాంటి వ్యక్తులు కనుక వాడిని పరిగెత్తించినా, అక్కడ ప్రధాని యూనస్ అంటే బంగ్లాదేశ్ అధ్యక్షుడు యూనస్ని పరిగెత్తించినా, యూనస్ని పరుగులు పెట్టించినా కూడా ఎక్కడికి వెళ్ళినా కనీసం ఆయన వైపుగా చూసే వాళ్ళని రక్షించే వాళ్ళు కూడా ఉండరు. ఇక దెర్ ఇస్ నో ఆప్షన్, ఎందుకంటే అటువంటి విధంగా ఉండబోతోంది. సో నిజంగానే కనుక మరోసారి తిరుగుబాటు చేయాల్సి వస్తుంది, ఆల్రెడీ జరుగుతోంది, అది ఇంకా డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలోకి దిగలేరు. తిరుగుబాటు కనుక ప్రారంభమైతే యూనస్ పని అయిపోయినట్టే, మళ్ళీ బంగ్లాదేశ్లో మరోసారి ఒక అల్లకల్లోలం జరగబోతున్నటువంటి వాస్తవం అయితే మనకు కనబడుతోంది. ఏదేమైనా బంగ్లాదేశ్లో మరోసారి ప్రభుత్వాలు మారే అవకాశం కనబడుతోంది. শিক্ষার্থীদের সাথে কিন্তু হাতাহাতি হচ্ছে, সেনাবাহিনী দেখতে পাচ্ছেন, এবং সেনাবাহিনীকে দেখে কিন্তু শিক্ষার্থীরা ভুয়া ভুয়া দিচ্ছেন। అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.